హలో బెస్టీస్, నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. ఈరోజైతే పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ప్రాసెస్ అయితే డీటెయిల్గానైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ అయితే పన్నీర్ని పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా తీసుకోవాలి. చిన్నగా చేస్తే విరిగిపోతే అందులో 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, కొద్దిగా గరం మసాలా అండ్ కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఇది వేసేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. అందులోనే ఇందాక మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా దాంట్లోనే వేసేసుకొని కాస్త లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఒక టిప్ అయితే అనుకోవచ్చండి. ఎక్కువ బ్రౌన్ కలర్ అయిపోయి చాలా డార్క్ బ్రౌన్ కలర్ అయిపోయి చేస్తే ఆ పన్నీరు గట్టిగా అయిపోతుంది అన్నమాట. తినడానికి రబ్బర్ లాగా ఉంటుంది. కాకపోతే ఇది మనము స్పాంజ్ లాగా ఒకటి తీసుకొని నొక్కి చూస్తే స్పాంజ్ లాగా ఉందనుకోండి చాలు, ఇంకా అంత టెక్స్చర్. అంతకంటే ఎక్కువ డార్క్గా బ్రౌన్ చేస్తే గట్టిగా అయిపోతాయి అన్నమాట. ఇది నేను లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. అది యూజ్ అవ్వచ్చు. నార్మల్గా పన్నీర్ ఎలాగో సాఫ్ట్ ఉంటుంది, జస్ట్ ఒక 2-3 మినిట్స్ కుక్ లాగా చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇది ఇంకొక ప్యాన్లో పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లోకి ఒక పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయను అయితే వేసుకున్నాను. దాంట్లోనే 1 టమాటో అనమాట, పెద్ద సైజ్దే. కొద్దిగా కాజు వేసేసుకున్నాను. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే ఒకలాంటి మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఆ టమాటా మగ్గుతున్నప్పుడు ఆ కాజు ఫ్లేవర్ అదంతా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త మూత పెట్టుకుంటే మనకు టమాటా బాగా మగ్గిపోతుంది. అది తర్వాత కాస్త మగ్గిపోయిన తర్వాత దాన్ని చల్లారినాక కాస్త మిక్సీ పట్టుకోవాలి, గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని కొద్దిగా స్పైసెస్ అనమాట, బిర్యానీ ఆకు, స్టార్, దాల్చిన చెక్క, 2 లవంగా, ఇవన్నీ అయితే వేసేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని కూడా ఆయిల్లోకి వేసేసుకోవాలి అన్నమాట. ఆ ఆయిల్ తేలేంత వరకు పెట్టుకోవాలి మనము. అందులోనే పసుపు, కారం, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కలిపేసుకోవాలి ఒకసారి. ఇందులోనే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం ముక్కలకు వేసాం కదా పన్నీర్కి, కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ తేలిందనమాట. ఆయిల్ తేలింది కదా, ఇంకొకసారి కాస్త మిక్స్ చేసేసుకొని మనము పన్నీరే ఫస్ట్ వేసేస్తే పన్నీర్ విరిగిపోతుంది. కాబట్టి నేను కస్తూరి మేతి ఫస్ట్ వేసి ఆ ఫ్లేవర్ వచ్చాకనే పన్నీర్ ముక్కల్ని వేస్తానన్నమాట. ఎందుకంటే ఎక్కువ కలిపే ఛాన్స్ ఉండదు మనకు, అది ఆల్రెడీ సాఫ్ట్గా ఉంటుంది కదా. కాబట్టి నేను కస్తూరి మేతి ఫస్ట్ వాడతానన్నమాట. ఇలా పన్నీర్ని వేసేసుకొని లాస్ట్లో గార్నిష్ కోసం అయితే కొత్తిమీర వేసేసుకోవాలి. ఇలా ఎక్కువ కలపకుండా మనము పన్నీర్ వేసాక 1-2 సార్లు కలిపి పెట్టేస్తే సరిపోతుంది అన్నమాట. పన్నీర్ విరగకుండా టేస్టీగా అలానే ఉంటుంది. లేదంటే చిన్న చిన్న ముక్కలు అదంతా క్రీమీ టెక్స్చర్ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్.